వింజమూరు మండలం శంకవరం గ్రామ నివాసి మాతంగి చిన్న పెంచలయ్య అనే వ్యక్తికి సంబంధించిన సర్వే నంబర్ 109/3ఏలో ఉన్న భూమిని అదే గ్రామానికి చెందిన లెక్కల సురేష్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు ఆవేదన చెందాడు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ దళితుడైన మాతంగి చిన్న పెంచలయ్య భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతనిపై కేసు పెడితే పోలీసులు కాలయాపన చేస్తున్నారని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. 1B అడంగల్లో పేర్లు మార్పు చేసిన రెవెన్యూ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తహసీల్దార్ ఆఫీసును ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తిరుమలేష్, మహిళా అధ్యక్షురాలు సుజాత, సాయి, నాగరాజు, మదన్ తదితరులు పాల్గొన్నారు. పందిటి అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. నేడు ఈ అత్యవసర ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం, వింజమూరు మండలం శంకవరం గ్రామంలో ఎస్సీ మాది కులానికి చెందినటువంటి మాతంగి చినపెంచలయ్య భూమిని, దాదాపు 50 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందినటువంటి లెక్కల సురేష్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు గతంలో 2003లో వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. అదే భూమిని మళ్ళా 2025 10వ నెల 2025న లెక్కల సురేష్ రెడ్డి అనే అతను వీళ్ళకి తెలియకుండా అదే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు అడుగుతూ ఉంటే మీ దిక్కున్న చోట చెప్పుకోని చెప్పి అదేవిధంగా దూషిస్తూ ఎక్కడ దాని విషయంలో పెద్దల్ని మాట్లాడినా కూడా వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఆ విషయంలో పలు దఫాలుగా గత నెల 21వ తారీఖున వింజమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. అదేవిధంగా మళ్ళీ అదే నెలలో మార్చి 30వ తారీఖున ఎస్పీ గారి గ్రీవెన్స్లో కూడా ఫిర్యాదు చేశాం. అయినా కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులు అతను పిలిపించి తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు తప్ప పోలీస్ అధికారులు అతని మీద చర్యలు తీసుకోకుండా మేము ఎవరైతే అన్యాయం చేశాడో అతని మీద ఎఫ్ఐఆర్ చేయండి, మాకు అన్యాయం జరిగిందని చెప్పి దాదాపుగా బాధితుడు మన మాతంగి చినపెంచలయ్య దాదాపు 24 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నా ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులు స్పందించకుండా ఎవరిస్తూ ఉన్నట్టే ఎవరి కోసం ఈ పోలీస్ వ్యవస్థలు పనిచేస్తున్నాయో ఖచ్చితంగా మేము 24 రోజుల్లో చూసిన ఒకటే విషయం, ఉన్న వారికి ఒక న్యాయం, లేని వారికి ఒక న్యాయం విధంగా జిల్లా అధికారులు ఎవరిస్తూ ఉన్నారు. దాదాపుగా అది ఎస్ఐ గారు, ఇంజమూరు ఎస్ఐ గారితో కావచ్చు, అదేవిధంగా కలిగిరి సిఐ కావచ్చు, అదేవిధంగా కావలి డిఎస్పీ గారితో కావచ్చు, దాదాపు 24 రోజుల పాటు నుంచి ఈ కేసు విషయం మీద పలు దఫాలుగా మేము అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలు అండదండగా ఉండి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మాదిగలు అండదండగా ఉండి గెలిపించుకున్నటువంటి ఈ శాసనసభ్యులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మాదిగల అండదండతో ఈరోజు రాష్ట్రంలో అధికారంకి వచ్చింది. మాదిగలకి ఈ విధంగా అన్యాయం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి మేము అడుగుతూ ఉంటే కనీసం నిమ్మకి నీరెత్తుగా ఈ జిల్లా ఎవరిస్తామంటే ఎవరికి పనిచేస్తున్నారో, ఎవరి కోసం చట్టాలు పనిచేస్తున్నారో కూడా మేము జిల్లా ఉన్నతాధికారి పోలీసులను నిలదీస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ 24 రోజుల పాటు మా పట్ల ఎవరైనా తీరును చూస్తూ ఉంటే మీరు మా దళిత ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేసే విధంగా కనపడతలేరని చెప్పి మాకు అర్థమవుతూ ఉంది. అందుకే మన శ్రీ మందాక్ష గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాం. మేము కూడా అప్పుడు మళ్ళీ ఒకసారి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి ఇంజమూరు మండల కేంద్రంగా ఎవరైతే ఈ సబ్ రిజిస్టారు ఈ రిజిస్టర్ చేశాడో ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అవసరమైతే ఈ విషయాన్ని మాకెందుకులే అని చెప్పి మేము కాదు కదా 1B అడంగలు సృష్టించిందే ఈ స్థానిక ఎంఆర్ఓ గారు తెలియకుండా రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది కూడా ఎంఆర్ఓ కార్యాలయాన్ని కూడా అవసరమైతే ముట్టడిస్తామని, ఎవరైతే ఈ డబుల్ రిజిస్ట్రేషన్లో పాలు పంచుకున్నారో అది ఎంఆర్ఓ కావచ్చు, సబ్ రిజిస్టర్ కావచ్చు, పోలీస్ అధికారులు కూడా అది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామో మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే రేపు సోమవారం రోజు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అవసరమైతే అదే రోజు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు కూడా వెనకాడబోమని, తక్షణమే లెక్కల సురేష్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, అతన్ని వెంటనే అరెస్ట్ చేసి బాధ్యులైనటువంటి మాతంగి చినపెంచలకి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో అవసరమైతే నియోజకవర్గ స్థాయిలో బలమైన పోరాటం చేస్తామని, ఈ విషయమే కాదు ఈ జిల్లాలో పలు ప్రాంతాల్లో పక్కమల్ల అదేవిధంగా ఉరికొండపాడు కావచ్చు, దుత్తలూరు కావచ్చు, అదేవిధంగా జల్లిం కావచ్చు, పలు మండలాల్లో ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పోలీసు అధికారులు కనీసం పట్టిపట్టణకు వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పి మరొకసారి జిల్లా ఉన్నతాధికారులు మీరు ఒక్కసారి మీ విషయాల మీద దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే వింజమూరు మండలం శంకవరం గ్రామంలో లెక్కల సురేష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుని తక్షణమే లెక్కల సురేష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, లెక్కల సురేష్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మాతంగి చినపెంచలకి న్యాయం చేయాలని చెప్పి కూడా మరొకసారి జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జయమన్న కృష్ణమాదిగా.
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.